Hey guys, welcome to my channel PG Coding. So today we are going to discuss about Python. This was my first video on YouTube. So from today we are going to start a Python series. So let us discuss about it from scratch. ఈ కోర్స్ అనేది ఎవరైతే బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో ఇది వాళ్ళ కోసం. సో లెట్ us స్టార్ట్. Python is a high-level programming language which is used to interact with machines. ఈ పైథన్ అనేది మనకు ఎందుకు యూజ్ చేస్తారు అంటే దీని సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎవరైనా దీన్ని అర్థం చేసుకోగలరు కాబట్టి. అండ్ ఇట్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దీంట్లో చాలానే లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి లైక్ NumPy, Pandas, TensorFlow, Django అండ్ ఫ్లాస్క్. ఇలా చాలా సెక్టార్స్లో చాలా లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేస్తారు. సో హిస్టరీ ఆఫ్ పైథన్. Python was invented by Guido van Rossum in 1980s and it got first released in 1991. The version is named as 0.9.0. It was first released in February 1991. ఇంకా జనవరి 1994లో వర్షన్ 1.0 అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్ ఆన్ అక్టోబర్ 2000 పైథన్ 2.0 వాజ్ రిలీజ్డ్. పైథన్ 3లో కొన్ని వర్షన్స్ అనేటివి రిలీజ్ అయిపోయిన తర్వాత 2.xలో ఉండే కొన్ని వర్షన్స్ని డిస్కంటిన్యూ చేసేసారు. లైక్ టోటల్గా మొత్తం 2.x అనే వర్షన్నే డిస్కంటిన్యూ చేసేసారు. అండ్ ఇప్పుడు మనం కరెంట్గా వాడుతున్న పైథన్ వర్షన్ ఏంటంటే 3.14.3. సో గ్విడో వ్యాన్ రోసమ్ అనే ఆయన పైథన్ అని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎందుకు పెట్టారు అని అంటే ఈయన ఒక కామెడీ సిరీస్ మాంటీ పైథన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే కామెడీ సిరీస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పైథన్ అనే పేరుని పెట్టారు. అండ్ ఇట్ వాస్ కరెంట్లీ గ్రోయింగ్ ర్యాపిడ్లీ. ప్రతి ఒక్క సెక్టార్స్లో ఈ పైథన్ అనే దాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారు. లైక్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్, ఇంకా హెల్త్ సెక్టార్స్లో, డేటా అనలిటిక్స్లో చాలా సెక్టార్స్లో వీటిని యూజ్ చేస్తున్నారు. అండ్ హీ వాజ్ ద గాయ్ హూ ఇన్వెంటెడ్ పైథన్. సో ఎవల్యూషన్ అండ్ హిస్టరీ ఆఫ్ పైథన్ ఈజ్ on 1980 Python got first conceived and in 1989 Python is implemented and on 1994 the first version of Python got released and in 2000 Python 2.0 got released and in 2008 Python 3 got released. In 2015 Python 2.7 had discontinued and on 2020 January 1 Python 2 had totally outdated and it got discontinued. Present from 2020 to present Python growing rapidly nowadays. So this is about history and evolution of Python. సో ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ మీకు నా టీచింగ్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫ్రమ్ టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్.